రోజుల నుండి లోక్సభలో జరుగుతున్న పరిణామాలు ఒక నాటకంలాగా మరి బీజేపీ ప్రభుత్వం పునర్విభజనని కొత్త నాటకంకు తెరలేపి దానితో పాటు మహిళా బిల్లును లింకు కలిపి మరి లోక్సభలో ప్రవేశపెట్టి మరి పునర్విభజన బిల్లు ఎట్లయినా పాస్ కాదని తెలిసి దానికి మహిళా బిల్లును లింకు చేస్తే రెండు కలిపి వీగిపోతే మరి మహిళా బిల్లు కూడా ప్రతిపక్షాలే ఒప్పుకోలేదని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్న బీజేపీ పార్టీ. మరి మహిళా బిల్లు అన్నది 2023లోనే అమలైంది. దానికి ఏకగ్రీవంగా లోక్సభలో అందరూ కలిపి ఏకగ్రీవ తీర్మానం చేసిళ్ళు. మరి అప్పుడు 2023లోనే మహిళా బిల్లు ఓకే అయినప్పటికీ కూడా అప్పుడు ఒప్పుకోకుండా 29లో అది అమలవుతుందని బీజేపీ వాళ్ళు చెప్తే అన్ని పేపర్లలో కూడా వచ్చింది. దేశమంతా అందరికీ తెలిసిన విషయమే. మరి పాస్ అయిన బిల్లును మళ్ళీ కొత్తగా సవరణ అని పేరు పెట్టి మరి విభజనకు తోడు సవరణ అని రెండింటికి లింకు కలిపి మరి లోక్సభలో ప్రవేశపెట్టి మరి ప్రజలను ఒక రాజకీయంగా ఒక కుట్రవన్నీ మళ్ళీ 10 సంవత్సరాలు మేమే అధికారంలో ఉండాలి మరి అని చెప్పి మరి ప్రజలను ఎంతో మభ్యపెడుతుంది. మరి మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఇదివరకు లోక్సభలో ఒప్పుకొని ఇప్పుడు ఎందుకు ఒప్పుకోరు? పునర్విభజన అంటే విభజనతోని మరి ఎన్ని రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. మరి దక్షిణాది రాష్ట్రాలు ఉదాహరణకు చెప్పుకుంటే దక్షిణాది రాష్ట్రాలు మన రాష్ట్రం నుండి కేంద్రానికి ఒక 100 రూపాయలు కడితే మనకు కేంద్రం 50 రూపాయలు ఇస్తుంది. అదే ఉత్తరాది రాష్ట్రాలు బీహార్ ఉన్నది అనుకోండి, బీహార్ 100 రూపాయలు కడితే 350 రూపాయలు బీహార్కి ఇస్తుంది. మరి దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉన్నది? మరి ఇక్కడ రాష్ట్ర నాయకులు అర్థం చేసుకోవాలి మన రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందని. మా బీజేపీ వాళ్ళు మేము ఓ అని మాట్లాడు కాదు, మరి మన రాష్ట్రానికి ఏం జరుగుతుంది, మరి ఎంత నష్టం జరుగుతుందని ఆలోచన చేసి మాట్లాడాలి. నిన్న మరి ధర్నాలు చేస్తుళ్ళు, బొమ్మలు దహనం చేస్తుళ్ళు. మరి నిన్న మహిళా బీజేపీ నాయకురాలు మాట్లాడుకుంటూ మరి లోక్సభలో మీ వాళ్ళే ఉండన్నా, మీ అమ్మనే ఉండన్నా, మీ అక్కనే ఉండన్నా అని మాట్లాడుతున్నారు. అమ్మ పేరు ఎత్తే అర్హత వీళ్ళకు లేదు, వాళ్ళ అక్క పేరు ఎత్తే అర్హత కూడా వీళ్ళకు లేదు. వీళ్ళకు దమ్ముంటే వీళ్ళు రేపు రానున్న ఎన్నికల్లో పార్లమెంటు సీటు కరీంనగర్ పార్లమెంటు సీటు తెచ్చుకొని నిలబడవాలి. నిలబడితే మా అటువంటి వాళ్ళకి నిలబడే హక్కు లేదా? మా అటువంటి వాళ్ళకు అవకాశం ఇయ్యరా? మీరే ఉంటారా అని మాట్లాడిన వాళ్ళు రేపు పార్లమెంటులో దమ్ముంటే మరి బండి సంజయ్ని మెప్పించి కరీంనగర్ పార్లమెంట్ సీటు మీరు తెచ్చుకోండి. మీరు తెచ్చుకుంటే మా మహిళల పక్షాన కూడా మేము కూడా మీ అందరికీ మహిళలుగా నీకు తోడుంటాము. మాటలు మాట్లాడినట్టుగా పని కూడా చెయ్యాలి, మాట్లాడు కాదు. మరి సోనియా గారిని అనే అర్హత వీళ్ళకు లేదు. సోనియా గాంధీ గారు మహిళా పక్షపాతి. మరి ఎంతోమంది తల్లుల బాధ చూసి మరి ఆ మహిళల కోసము తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఒక మహాదేవత. అలాంటి ఆమెను మరి స్థానిక సంస్థల్లో కూడా 50% రిజర్వేషన్ కోసం సోనియా గాంధీ గారు ఎంతో కష్టపడి మరి 50% రిజర్వేషన్ కోసం పోరాటం చేసిన ఒక ఉక్కు మహిళ. అలాంటి మహిళను పట్టుకొని మరి పార్లమెంట్లో మీరు అలాంటి వాళ్ళు ఉంటేనే కదా ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఇంత బీజేపీని అరికట్టగలుగుతున్నాం. మరి అలాంటి నాయకులను వాళ్ళ మీద మాట్లాడు కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే పూర్తి విషయాలు తెలుసుకొని బీజేపీ నాయకులు మాట్లాడాలని కోరుకుంటూ రాను ముందే ప్రజలకు అర్థమవుతుంది మరి ఎవరు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు అన్నది ప్రజలకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అర్థమైనప్పుడు తెలుస్తుంది బీజేపీ వాళ్ళ నాటకం ఏందో. అప్పటిదాకా అందరం వేచి చూస్తామని తెలియజేస్తాం. బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కానీ వారి యొక్క క్యాబినెట్ అంతా కూడా ఈ యొక్క భారతదేశ ప్రజలందరినీ కూడా మళ్ళొకసారి మోసపూరితమైనటువంటి కుట్రతోని వారి స్వలాభం కోసం బీజేపీ మళ్ళీ ఇంకా కుతంత్రాలతో 10 ఏళ్ళు ఏలాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఒక బిల్లు తీసుకొచ్చి పెట్టి దాని ముసుగులో మహిళా శక్తి, నారీ శక్తి అనేటువంటి ముసుగులో ఇలా డిలీటేషన్ అనేటువంటి ఒక పరదాను తీసుకొచ్చి ఆ ముసుగులో ఒక నారీ శక్తి బిల్లును తీసుకొచ్చి ప్రజలందరినీ మోసపూసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నది. ఇదందరూ కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇలా పార్లమెంటులో వీగినటువంటి 2 బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విపక్షాలను, ప్రతిపక్షాలను అందరినీ కూడా
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని మహిళలకు విరోధులు వీళ్ళు మహిళా బిల్లును అడ్డుకున్నటువంటి వారిని ప్రజలు క్షమించరు అని, లేకుంటే మహిళా మనలందరూ కూడా మమ్మల్ని క్షమించాలని ఒక కళ్ళబొల్లి మాటలు పెడబొబ్బలు పెడుతూ చేస్తున్నటువంటి ఏవైతే ప్రకటనలయో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే డిలిమిటేషన్ దాని యొక్క ముసుగులో ఈ మహిళా బిల్లును దాంట్లో తీసుకొచ్చి ఇవాళ వాళ్ళు ఈ యొక్క రాజకీయ లబ్ధి కోసం చేసేటువంటి ప్రక్రియను మొత్తం ప్రతిపక్షాలను అడ్డుకొని ఇవాళ 2 బిల్లులు కూడా 12 సంవత్సరాల తర్వాత ఇలా పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వానికి అతిపెద్ద దెబ్బ ప్రతిపక్షాలన్నీ చూపించేటువంటి పరిస్థితి. మీరు ఏం చేసిండయా? ఇది ఇవ్వాలే కాదు, మహిళా బిల్లు 2023లోనే ఆనాడు కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని ప్రతిపక్షాలు కూడా మీకు సహాయం చేసి ఆ బిల్లును పాస్ చేసేదానికి ఏకకంఠంతో 2023లో మీరు పెట్టిన బిల్లును పాస్ చేయడం జరిగింది. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మీరు 2024లో ఎక్కడాది ఆ బిల్లును మన మహిళలకు మళ్ళీ చేసేటువంటి వారం అయినటువంటి ఉద్దేశంతోనే ఆ బిల్లును అనగదొక్కి దాన్ని కులగణన జనగణన చేయకుండా ఆపి ఆ బిల్లును అనగదొక్కినటువంటి పరిస్థితి ఇలా మీరు తీసుకొచ్చింది కాదా? బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది కాదా? అదే 543 పార్లమెంటు సభ్యులతోని పాత పద్ధతిలోనే ఇలా బిల్లు పెడితే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు ఒకటే విషయం చెప్పారు, మీరు పాత పద్ధతిలో అదే 2023 బిల్లును తీసుకొచ్చి పెట్టారు, మీరు తప్పనిసరిగా అందరం కూడా ప్రతిపక్షాలందరూ కూడా ఒప్పించి ఈ మహిళా బిల్లును మేము పాస్ చేయడానికి మా వంతు కృషి చేస్తామని. ఆ రోజు 2023లో మద్దతు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? మీరు చేసినటువంటి ప్రక్రియ ఏంది? అసలు జనగణన లేకుండా ఈ భారతదేశంలో ఏ కులం ఎంత ఉన్నది, ఈ ప్రజానికం ఎంత ఉన్నారని కులగణన జనగణన లేకుండా ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఓబీసీలు ఎంతమంది ఉన్నారని లెక్క తీసిన తర్వాత మీరు ఈ యొక్క పునర్విభజన కార్యక్రమం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా 2026 వరకు మనం ఏవైతే 2026 వరకు పునర్విభజన చేయాల్సిందో అప్పటి వరకే మనకు కులగణన చేసేటువంటి అవకాశం, జనగణన చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే. 2021లో ఆ రోజు కరోనా వల్ల జరిగిన తర్వాత మళ్ళీ ఏమైంది? 2026లో మీరు కులగణన చేసిన తర్వాత పునర్విభజనకు పోయి ఆ తర్వాత మహిళా బిల్లు పెట్టాలని చెప్పి పెద్దలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ మీరు చేసేటువంటి పరిస్థితి ఏంటి? ఉన్నటువంటి పరిస్థితిలో 543 పార్లమెంట్ సభ్యులలో అదేవిధంగా మీరు మహిళా బిల్లు పెట్టి చేయండి అని ప్రతిపక్షాలు కానీ మొత్తం ప్రధాన ప్రతిపక్షమైనటువంటి మా కాంగ్రెస్ పార్టీ కోరింది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ మల్లికార్జున్ ఖర్గే గారు కానీ అది కాకుండా మీరు ఒప్పుకుంటేనేమో ఒక రకంగా బిల్లును మారుస్తాం, మీరు ఒప్పుకోకుంటే యథావిధిగా బిల్లును పెడతాం, ప్రజల దగ్గరికి పోయి వీళ్ళు ఒప్పుకోలేదని చెప్పి బొబ్బలు పెడతాం అని మీ నటన ఏదైతే కుయుక్తున్నాయో ఇలా భారతదేశం అంతా గమనిస్తూ ఉన్నాను. ఎవరి ఇస్తా ఎంత తెలియకుండా ఎస్సీల శాతం ఎంత, ఎస్టీల శాతం ఎంత, ఓబీసీల పరిస్థితి ఏంటో తెలిసి ఆ రిజర్వేషన్స్ అయినాక మీరు జనగణన చేపట్టిన తర్వాత అప్పుడు పునర్విభజన చేసిన తర్వాత మహిళా బిల్లు పెట్టేటువంటి అవకాశం. ఇలా దీనికి కాదు, 33% ఆల్రెడీ 2023లో మీరు ఏకపక్షంగా అన్ని పక్షాలు కూడా కలిసి మీకు బిల్లును అప్పచెప్తే చేయలేని దద్దమలు ఇలా బీజేపీ ప్రభుత్వం. దాన్ని సవరణ తీసుకొచ్చి బిల్లును మేమేదో వేస్తున్నామని చెప్పి మళ్ళీ పార్లమెంట్ ముందు తీసుకొచ్చి దాంట్లో ఈ పునర్విభజన అనే దాన్ని పెట్టి 543 కాకుండా వచ్చేటువంటి పునర్విభజనకు మీరు ఈ యొక్క మహిళా బిల్లును చేయడం అనడం ఇది పూర్తి బీజేపీ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ సైడ్ వాళ్ళందరూ కూడా ఏకపక్షంగా రేపు మళ్ళీ 1/4 మెజార్టీ తీసుకొచ్చి ఈ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో మార్చి ప్రభుత్వాన్ని కాదు భారతదేశాన్ని
వేరే వారికి కుదబెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం. ఇలా ప్రపంచం మొత్తం చూస్తూ ఉన్నది, భారతదేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మోడీ గారు ట్రంప్ గారి యొక్క మాటలకు ఏ విధంగా బెండ్ అయిపోతూ ఉన్నారు, ఏ విధంగా నోరు మెదపకుండా, కనీసం ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్నా కూడా నోరు మెదపకుండా ఉన్నారంటే ఇలా అగ్రదేశమైనటువంటి నాయకుడు ట్రంప్ గారి యొక్క వాళ్ళ మోచేతి నీళ్లు తాగేటువంటి పరిస్థితిలో ఇలా వీళ్ళు ఈ ప్రభుత్వం ఉన్నది. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అగ్రనాయకులు ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, ఇలా రాజ్యసభలో నిన్న కేసీ వేణుగోపాల్ గారు కానీ, మీరు అయ్యా 2020లో తీసుకున్నటువంటి మహాలయ బిల్లును మళ్ళీ తీసుకురండి, మేము మద్దతు ఇస్తామని అంటున్నారు. 541 పార్లమెంట్ సభ్యులకే మీరు సేమ్ హ్యాస్టీగా తీసుకురండి అంటే అది దేరు మహిళా బిల్లుకు. ఎందుకంటే వీళ్ళకి ఇష్టం ఉంటుంది కదా. ఇది ఒకవేళ నిజంగానే మహిళల మీద మీకు మోడీ గారికి నిజంగానే వారికి గౌరవం ఉంటే మహిళలు ఖచ్చితంగా వాళ్ళు రాజకీయంగా ముందుకు తీసుకురావాలి, రాజకీయంగా ప్రాతినిధ్యం ఇవ్వాలని అనుకుంటే 2023లోనే మీరు 33% ఇలా మహిళలకు ప్రాధాన్యం ఇచ్చి 2024లో మీరు ఎన్నికల్లో ఈ ప్రకటించేటువంటి అవకాశం ఉండే. కానీ అది పక్కకు పెట్టి మళ్ళీ 2029 ప్రణాళికకు పోయి ఈ ముసుగు వేసేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి బీజేపీ యొక్క ఈ ప్రొపగండా ఏదైతే ఉన్నదో, ప్రతిపక్షాలు ఈ విధంగా వేసుకున్నాయి. అసలు మహిళలకు గౌరవించేటువంటి పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఒకటే, కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇలా ఆనాడు రాష్ట్రపతి నుంచి ప్రధాన పదవి కానీ, ఇతరత్ర ముఖ్యమైనటువంటి క్యాబినెట్ శాఖలు కానీ, ఇవాళ ఎందరో గవర్నర్లను చేసినటువంటి ఘనత కానీ ఒక కాంగ్రెస్ పార్టీ, ఎందరో మహిళలను ముఖ్యమంత్రులు చేసినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది. మీ చరిత్ర చెప్పండి. మీ బీజేపీ ఏదైతే మీ ఆర్ఎస్ఎస్లో కానీ లేదా కూడా మీ ప్రధానమైనటువంటి దాంట్లో ఎవరైనా మహిళలు మీరు పెట్టినటువంటి పాపన మీరు వేదా? మహిళలంటే పూర్తి స్థాయిలో గౌరవం ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఎందరో మాననీయులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, ప్రధానమంత్రులుగా, రాష్ట్రపతులుగా, గవర్నర్లుగా, ముఖ్యమంత్రులుగా చేసినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ. మీరు ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ మిసుగులో మేము రాజకీయ కుతంత్రం నడిపించి ఈ భారతదేశాన్ని ఇంకా ఒక ముసుగులో ఏలి మేము ఈ రాజ్యాంగాన్ని మార్చి అతలాకుతలం చేయాలనేటువంటి పరిస్థితి, మత పిచ్చి పట్టి, కుల పిచ్చి పట్టి మీరు చేస్తున్నటువంటి ప్రక్రియలు ఏవైతున్నాయో ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీ మాటలు ఎవరు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షాలన్నీ కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాయి, చేసినవి కూడా. ఇలా పాత పద్ధతిలో మీరు ప్రవేశపెట్టండి, మేము మద్దతు ఇస్తాం. అలాగే ఈ 101 రాజ్యాంగ సవరణ బిల్లును మీరు వెంటనే రద్దు చేయండి. జనగణన తర్వాత ఎవరి ఇస్తా ఎంతో తేలిన తర్వాతనే మీరు పునర్విభజన చేయండి. ఈ పునర్విభజన కూడా శాస్త్రీయబద్ధంగా ఉండాలి. అది 2000 ఏదైతే కులగణన 2026 వరకు కులగణన చేసి జనగణన చేసి ఎస్సీల శాతం ఎంత, ఎస్టీల శాతం ఎంత, ఓబీసీ శాతం ఎంత తీసిన తర్వాత అప్పుడు మీరు పునర్విభజన కోసం సరిహద్దులు నిర్వహించిన తర్వాత పునర్విభజన చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని మా నాయకులందరూ కూడా ఘంటాపరంగా చెప్తా ఉన్నారు. దానికి ఖచ్చితంగా మద్దతు ఇస్తాననేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కానీ మొత్తం ప్రతిపక్షాలు కానీ ఉన్నాయి. ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చేసుకుంటూ మీరు ప్రజల్లో పక్కదారి పట్టించి ప్రజలలో ఏమో ప్రతిపక్షాల మీద బురదలేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, ఇలా అన్ని జిల్లాల్లో కూడా ఇతరత్ర అంతా కూడా ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరు వాస్తవాలు తెలుసుకోండి. వాస్తవ పరిస్థితులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. ఈ దేశంలో మహిళలను అండగా ఉండేటువంటి పార్టీ ఒకటే కాంగ్రెస్ పార్టీని చెప్తూ ఇటువంటి కార్యక్రమం చేస్తే బాగుండదని ఇటువంటి కార్యక్రమాలు పూర్తిగా మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తా ఉన్నాం.